భారతదేశం దాదాపుగా 200 సంవత్సరాల పాటు వలస పాలనలో మగ్గిపోయింది. వ్యాపారం మిషతో వచ్చిన ఐరోపా జాతీయులు క్రమంగా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వ్యాపార స్థావరాలు ఏర్పరచుకొని కాలక్రమంలో ఆ ప్రాంతాల మీద పెత్తనం తమదేనని ప్రకటించుకున్నారు. అలా వచ్చిన పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ జాతీయులపై అంతిమంగా ఆధిపత్యం సాధించి ఇంగ్లాండ్ భారతదేశంపై ఆధిపత్యం చెలాయించింది. కాన్స్టాంటినోపుల్ను తురష్కులు ఆక్రమించిన తర్వాత ఐరోపా దేశాలకు భూమార్గం గుండా భారతదేశపు సరుకులు చేరటం అసాధ్యం అయ్యింది. సుగంధ ద్రవ్యాల సరఫరా నిలిచిపోవడంతో ఐరోపా వాసులు తల్లడిల్లిపోయారు. పాశ్చాత్య దేశీయులు సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరడానికి పూనుకొన్నారు. 1498లో వాస్కోడిగామా కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత ఐరోపా, భారతదేశాల మధ్య వ్యాపార సంబంధాలు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. 16వ శతాబ్దం చివరి నుండి ఇతర దేశాల భూభాగాలపై ఆధిపత్యం చెలాయించి ఆ దేశపు వనరులు కొల్లగొట్టడానికి పాశ్చాత్య దేశాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, ఇంగ్లాండ్, ఇటలీ వంటి ప్రధాన పాశ్చాత్య దేశాలు మాత్రమే కాక నెదర్లాండ్స్, స్వీడన్, బెల్జియం వంటి చిన్న దేశాలు సైతం పోటీలో భాగస్వాములు అయ్యాయి. రాజ్య విస్తరణ, వనరుల దోపిడీ, క్రైస్తవ మత వ్యాప్తి వాటి ఉమ్మడి లక్ష్యాలుగా ఉన్నాయి. కేరళలోని కోజికోడ్ చేరిన వాస్కోడిగామా మన పంటలను కొనుక్కొని తీసుకుపోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. క్రమంగా కాలికట్ తీరంలో పోర్చుగీసులు వర్తక స్థావరం నెలకొల్పారు. 1700 నాటికి గుజరాత్ నుండి గోవా వరకు గల పశ్చిమ తీరాన పోర్చుగీసులు, దక్షిణాదిన ఫ్రెంచ్, డచ్ కంపెనీలు, తూర్పు తీరాన బ్రిటిష్ కంపెనీలు తమ తమ వర్తక స్థావరాలను ఏర్పరచుకున్నాయి. ఫ్రెంచ్, బ్రిటిష్ కంపెనీలు బలమైన వ్యాపార కంపెనీలుగా ఎదిగాయి. ఆధిక్యం కోసం వాటి మధ్య జరిగిన యుద్ధాలలో ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ అంతిమంగా విజయం సాధించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపార నిమిత్తమై భారతదేశానికి రాలేదు. 1609లో ఆంగ్ల ప్రభుత్వం తరపున సుప్రసిద్ధ సముద్రపు దొంగ కెప్టెన్ విలియం హాకిన్స్ తన నౌకా హెక్టార్లో సూరత్ చేరాడు. హాకిన్స్ భారతదేశం చేరే నాటికి అక్బర్ పాదుషా చనిపోయాడు. జహంగీర్ చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టాడు. 40 లక్షల సైనిక బలం ఉన్న మొఘలాయులతో యుద్ధం చేయడానికి హాకిన్స్ సాహసించలేదు. వ్యాపార అనుమతుల కోసం ఇతర దేశాలలో అనుసరించిన దండమార్గం, బలప్రయోగం భారతదేశంలో పనికిరావని గ్రహించిన హాకిన్స్ జహంగీర్ను ప్రసన్నం చేసుకుని అనుమతులు సంపాదించడానికి నానాయాతనలు పడ్డాడు. కానీ తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వచ్చిన దారి పట్టాడు. కానీ ఆంగ్ల ప్రభువులు, వ్యాపారులు తమ సంకల్పం నెరవేర్చుకోవడానికి మరొక దక్షుడైన వ్యాపార నిపుణుడి కోసం అన్వేషించారు. చివరకు రాయబారి, బ్రిటిష్ చట్టసభలో సభ్యుడు అయిన సర్ థామస్ రోను భారతదేశం పంపించారు. జహంగీర్ చక్రవర్తికి విలువైన కానుకలు, ఆయనకు అత్యంత ఇష్టమైన ఖరీదైన మద్యం థామస్ రో తెచ్చి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కానుకలను, మద్యాన్ని జహంగీర్ స్వీకరించాడు. కానీ ఆంగ్లేయుల వ్యాపారాలకు అనుమతిని మాత్రం ఇవ్వలేదు. పట్టువదలని థామస్ రో 3 సంవత్సరాల పాటు ఆ చక్రవర్తి చుట్టూ తిరిగి అనుమతులు సాధించుకున్నాడు. దేశంలోని అన్ని రేవు పట్టణాలలో క్రయ విక్రయాలను చేసుకునేందుకు, వ్యాపార స్థావరాలను నెలకొల్పేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి లభించింది. సుగంధ ద్రవ్యాలతో పాటు నాజూకైన వస్త్రాలు, పత్తి, పొటాషియం, నైట్రేట్, నీలిమందు, తేయాకు చౌకగా భారతదేశంలో కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు విదేశాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ అమ్ముకొని లక్షలు ఆర్జించడం మొదలుపెట్టింది. 1670లో విదేశాలలో సాయుధ బలగాలను కలిగి ఉండేందుకు, యుద్ధాలు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఇంగ్లాండ్ చక్రవర్తి 2వ చార్లెస్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చాడు. వ్యాపారం చేయడానికి సాయుధ బలగాలు అవసరం లేదు, యుద్ధాలు చేయవలసిన పని లేదు. అయినప్పటికీ సాయుధ బలగాలు కలిగి ఉండడానికి, యుద్ధాలు చేయడానికి అనుమతించడం వెనుక భూభాగాలను కబలించాలనే లక్ష్యం, కుట్ర దాగి ఉన్నాయి. అత్యంత ఆధునిక ఆయుధాలను ఈస్ట్ ఇండియా కంపెనీ సమకూర్చుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహించింది. రాశిలోను, వాసిలోను ఈస్ట్ ఇండియా కంపెనీ సాయుధ బలగాలు బ్రిటిష్ సైన్యం కంటే ఎక్కువగా ఉండేవి. వ్యాపారంలో తన ప్రత్యర్థులైన పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్ వారిని ఆ బలగాల సహాయంతోనే వాటంపాలు చేసి వ్యాపారంలోనూ రాజకీయాలలోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ తనకు ఎదురు లేకుండా చేసుకుంది. ఔరంగజేబు మేనమామ షాయిస్తా ఖాన్ బెంగాల్ గవర్నర్గా ఉండేవాడు. ఆంగ్లేయులు ఆడమన్నట్లుగా ఆడడానికి అతడు సిద్ధపడలేదు. అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలోచన చేసింది. ఇంగ్లాండ్ ప్రభుత్వ మద్దతు కోరింది. 1686లో ఈ కంపెనీకి సహాయపడడానికి 9 యుద్ధ నౌకలు, తగినంత సాయుధ నావికా బలంతో ఇంగ్లాండ్ నుండి భారతదేశపు తూర్పు తీరం చేరాయి. ఆంగ్లేయుల కుట్రను పసిగట్టిన మొఘలాయులు
ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం ప్రకటించి ఆంగ్ల సైనికులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. బెంగాల్ నుండి వారిని తరిమి కొట్టారు. సూరత్లోను, బొంబాయిలోను వారి వ్యాపార స్థావరాలను, ఫ్యాక్టరీలను మూయించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సిబ్బందికి సంకెళ్లు వేసి నగరమంతా తిప్పారు. అందుకు ప్రతీకారంగా ఔరంగజేబుకు చెందిన 2 నౌకలను ఇంగ్లాండ్ ప్రభుత్వ ప్రోద్బలంతో సముద్రపు దొంగలు దోచుకున్నారు. దోచిన సొత్తు విలువ అప్పట్లోనే 6 నుంచి 7 లక్షల పౌండ్లు ఉంటుందని అంచనా. భారతదేశంలో తమకు జరిగిన శృంగభంగాన్ని ఆంగ్లేయులు జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా తమ వ్యాపార స్థావరాలను, ఫ్యాక్టరీలను పునఃప్రారంభించి వ్యాపారాలు కొనసాగేటట్లు చూసుకొని అదును దొరికినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన చేశారు. మొఘలాయులను యుద్ధంలో కాకుండా కుటిలని నీతితో గెలవాలని పథకం వేశారు. తమ తప్పులను మన్నించమని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఔరంగజేబును కలిసి క్షమాపణలు చెప్పారు. బ్రిటన్ చక్రవర్తి సైతం అధికారికంగా క్షమాపణలు చెప్పాడు. ఔరంగజేబు ఓడలను దోచుకున్న సముద్రపు దొంగలపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా తెలియజేశారు. కాళ్లా వ్రేళ్లా పడి ఔరంగజేబు నుండి వ్యాపారం చేసుకోవడానికి మళ్లీ అనుమతులు సంపాదించారు. వారి దురుద్దేశాలను, రాజ్య విస్తరణ కాంక్షను ఔరంగజేబు పసిగట్టలేకపోయాడు. వారి క్షమాపణలకు, నక్క వినయాలకు లొంగిపోయి వ్యాపారం చేసుకోవడానికి తిరిగి అనుమతులను ఇచ్చాడు. ఔరంగజేబు చేసిన పెద్ద పొరపాటు ఇది. అనుమతి లభించుకుంటే ఆంగ్లేయులు దేశం విడిసి వెళ్లేవారు. ఆంగ్ల పరిపాలనలో మ్రగ్గే దుర్గతి దేశానికి పట్టేది కాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ తిరిగి తన వర్తక వాణిజ్యాలను ప్రారంభించింది. చావు దెబ్బతిన్న ఈస్ట్ ఇండియా కంపెనీ తగిన అదును కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఆ రోజు రానే వచ్చింది. 1707లో ఔరంగజేబు మరణించాడు. ఆయన సామంతులు ఎవరికి వారే స్వాతంత్రం ప్రకటించుకున్నారు. అత్యంత సుసంపన్నమైన బెంగాల్కు నవాబుగా సిరాజ్ ఉద్దౌలా 1756లో గద్దెనెక్కాడు. చన్నని, నాజూకైన వస్త్రాలకు, దృఢమైన మన్నిక గల నౌకల నిర్మాణానికి పేరుపడ్డ బెంగాల్ నుండే మొఘలాయులకు 50% పైగా ఆదాయం వచ్చేది. ఆనాటికే బెంగాల్లో వర్తక స్థావరాలు ఏర్పరచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాలును కబళించి దాని సంపదను దోచుకోవాలని ఎప్పటినుంచో కుతంత్రాలు పన్నింది. కలకత్తాలోని తమ కోటలను విస్తరించి వాటిని ఆయుధాలతో నింపింది. నవాబు ఈ విషయం పసిగట్టి కంపెనీ కోటలపై దాడులు చేయించి ఆయుధాలను వశపరుచుకున్నాడు. ఆంగ్ల సైనికులను పోర్ట్ విలియమ్స్ కోట నేలమాలిగలో బంధించాడు. కానీ సిరాజ్ ఉద్దౌలా ఈస్ట్ ఇండియా కంపెనీని దేశ బహిష్కరణ చేయలేదు. అదే ఆయన చేసిన పెద్ద పొరపాటు. ఆంగ్లేయులు మరలా తమ నక్క వినయాలకు తెరతీశారు. క్షమాపణలు చెప్పారు. దాంతో నవాబు క్షమించి రాజకీయాల జోలికి రాకుండా వ్యాపారం చేసుకోమని హెచ్చరించి అనుమతిని ఇచ్చాడు. బెంగాల్ సంపద మీద కన్నేసిన ఆంగ్లేయుల కంపెనీ సిరాజ్ ఉద్దౌలాను పదవీ విచ్ఛేదన చేయాలని కుట్ర పన్నింది. నవాబు బావమరిది, సేనాని అయిన మీర్ జాఫర్ను మచ్చిక చేసుకుని నవాబు పదవి ఆశ చూపి తన వైపుకు తిప్పుకుంది. 1757 జూన్ 3న ప్లాసీ గ్రామంలో జరిగిన యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలాను ఓడించి మీర్ జాఫర్ను నవాబ్ చేశారు. మీర్ జాఫర్ గద్దెనెక్కడంతో ఆంగ్లేయుల దోపిడీ యుగం భారతదేశంలో మొదలైంది. ఆ తర్వాత 1764 అక్టోబర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘలాయి చక్రవర్తి షా అలాంను ఓడించి బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ హక్కును పొందింది. 1602లో ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించారు. 1700 సంవత్సరం నాటికి అది అతిపెద్ద అంతర్జాతీయ వాణిజ్య సంస్థగా ఎదిగింది. వాస్తవానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వస్త్ర ఉత్పత్తులను ఆసియా, ఐరోపా దేశాలే కాక సుదూర ప్రాంతాల్లో ఉన్న మెక్సికో కూడా తరలించేది. నాణ్యమైన, మన్నిక అయిన బెంగాల్ వస్త్ర ఉత్పత్తులు విదేశీ వాణిజ్యంపై గుత్తాధిపత్యం సాధించిన ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారంలో ఎదురు లేకుండా పోయింది. ఆ కాలంలో మొట్టమొదటిసారిగా భారతదేశం తయారీ రంగంలో చైనాను అధిగమించగలిగింది. ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో భారతదేశపు వాటా 34% అయ్యింది. భారతదేశపు తూర్పు తీరంలో బెంగాల్ నుండి ఆంధ్ర వరకు ఉత్పత్తి అవుతున్న వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులకు దేశీయ వ్యాపారులు తగినంతగా లేని లోటును ఈస్ట్ ఇండియా కంపెనీ తీర్చింది. సముద్ర మార్గం ద్వారా వస్త్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీగానే అది అపారంగా ఆర్జించింది. 1740వ దశకం నుండి పాశ్చాత్యుల సైనిక సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తుపాకులను మెరుగుపరుచుకున్నారు. ఫిరంగులు, అందులో ఉపయోగించే మందుగుండును ఇంతకు ముందు కంటే మెరుగుపరిచారు. సాకెట్, బాయినెట్ను కనుగొన్నారు. ఫిరంగి ఎత్తును అవసరాన్ని బట్టి మార్పు చేసుకోవడానికి వీలుగా ఎలివేటింగ్ స్క్రూను అమర్చగలగడం నేర్చుకున్నారు. కాల్చిన ఇనుప బంతులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా ఫిరంగి నుండి ప్రయోగించగల సాంకేతికత నైపుణ్యం వారి స్వంతం అయ్యింది. ఆధునిక ఆయుధ పరిజ్ఞానాన్ని, మెరుగైన ఆయుధాలను సమకూర్చుకోవడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడూ ముందుండేది. భారతీయుల దగ్గర ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఫిరంగుల కంటే మెరుగైనవి అవి.
వేగవంతమైనవి, లక్ష్యాన్ని ఛేదించడంలో తక్కువ సమయం తీసుకునేవి. అయినా వాటిని కంపెనీ సమకూర్చుకుంది. భారతీయుల కాల్బలంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడడం, ఆకస్మాత్తుగా దాడి చేయడం, కకావికలం చేయడం వారు అనుసరించిన సైనిక వ్యూహంలో ప్రధానమైన అంశం. మెరుగైన సైనిక, ఆయుధ సంపత్తితో పాటు వారు అనుసరించిన యుద్ధనీతి, కుటిల లోపాలు వారి విజయానికి కారణం అయ్యాయి. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే సంపన్న వర్గాలు వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లావాదేవీలకు కావలసిన రుణ సహాయాన్ని అందించేవారు. కలకత్తాలో పెద్ద పెద్ద మార్వాడీ వ్యాపారులు మాత్రమే కాక బెనారస్లో పెద్ద హిందూ బ్యాంకర్లు సైతం ఇతర పాశ్చాత్య కంపెనీల కంటే ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీతో వ్యవహరించడానికి ఇష్టపడేవారు. ఆంగ్లేయులు వ్యాపారం పేరుతో కొనసాగిస్తున్న దోపిడీ వారికి తెలియనిది కాదు. వారు వేరే దేశానికి చెందిన వారైనా తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించేవారు. ఒప్పందం ప్రకారం గడువు తీరిన చెల్లింపులు చేయకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి కదా. సుదీర్ఘకాలం విదేశీ ముస్లిం పాలనలో విసిగి వేసారిన బెంగాలీలు ఈస్ట్ ఇండియా కంపెనీని తక్కువ అపాయకరంగా భావించారు. మొఘలాయిలు, మరాఠీల మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ కనిష్ట అపాయకరంగా వారికి ఆనాడు తోచడం దురదృష్టకరం. కులీనా వర్గాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రాండ్లలో పెట్టుబడి పెట్టారు. దేబ్లు, మాలిక్లు, ఠాగూర్లు మొఘలాయి ఎస్టేట్లను కొన్నారు. ఆంగ్ల పాలన సమర్థకులుగా మారారు. మెరుగైన ఆయుధ సంపత్తితో పాటు సంపన్న వర్గాల వారి తోడ్పాటు వారికి కలిసి వచ్చింది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1764లో జరిగిన బక్షర్ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారానికి తిరుగు లేకుండా పోయింది. 1765లో దివానీ హక్కులు చేజిక్కించుకోవడంతో బెంగాల్, బీహార్, ఒరిస్సా పాలనా యంత్రాంగం కంపెనీ చేతికి వచ్చింది. దానితో కంపెనీ సాగించిన నిలువు దోపిడీకి పరిమితులు లేకుండా పోయింది. 1770లో బెంగాలులో తీవ్రమైన కరువు వచ్చింది. అప్పుడు 1,00,00,000 మందికి పైగా ఆకలి చావులు బారిన పడ్డారు. ఇంగ్లాండ్ పార్లమెంటులో అప్పుడు చర్చ కూడా జరిగింది. కంపెనీ కార్యకలాపాలను నియంత్రించడానికి 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని వేశారు. భారతదేశానికి ఒక గవర్నర్ జనరల్ని, ఆయనకు ఒక సలహా మండలిని, సుప్రీంకోర్టును ఆ చట్టం ద్వారా నియమించారు. 1784లో ఇండియా చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూనే రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతను 3 సభ్యులు గల ఒక కమిటీకి ఇవ్వడమే కాక భారతదేశపు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాను కూడా నియమించారు. భారతదేశం మీద తిరుగులేని సార్వభౌమాధికారం ఆంగ్ల ప్రభుత్వానిదేనని ఈ చట్టం స్పష్టం చేసింది. 7 దశాబ్దాలకు పైగా 1858 వరకు ఈ ఏర్పాట్లు కొనసాగాయి. 1813లో భారతదేశపు వాణిజ్యంపై కంపెనీకి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగించి ఆంగ్ల పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగేలా అనేక చర్యలు చేపట్టారు. క్రైస్తవ మిషనరీలకు భారతదేశంలో మత మార్పిడులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. 1857 ప్రథమ భారత స్వాతంత్ర సమరం తర్వాత రాజ్యాధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి ఇంగ్లాండ్ కిరీటానికి బదిలీ అయి 1947 వరకు కొనసాగింది. పాశ్చాత్య ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న ఉదార భావనలతో వలస రాజ్యాల స్థాపనను సమర్థించలేరు. ప్రపంచవ్యాప్తంగా రాజ్య విస్తరణ కాంక్షతో పాశ్చాత్య క్రైస్తవ దేశాలు ఖండాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న తరుణంలో ఆ దేశాల రాజకీయ తత్వవేత్తలు సమానత్వం, అందరికీ సమన్యాయమును ఒకవైపు సమర్థిస్తూనే వలస పాలనను, సామ్రాజ్యవాదనను సమర్థించడం మొదలుపెట్టారు. అందుకు వారు ఒక తెలివైన పరిష్కారాన్ని కూడా కనుగొన్నారు. అదేంటంటే మానవాళిని నాగరికులను చేసే బాధ్యత తెల్లవారిదేనని ప్రకటించారు. తమకు తాముగా ఆ బాధ్యతను క్రైస్తవ దేశాలు తలకెత్తుకున్నాయని తెల్లవారు ప్రకటించి గొప్పలు చెప్పుకున్నారు. ఇతర దేశాలు సంస్కరించబడాలంటే వారు తప్పనిసరిగా ఏదో పాశ్చాత్య క్రైస్తవ దేశపు ఏరుబడిలో ఉండాలని సూత్రీకరించారు. ఇది మన ప్రజలకు బాగా ఎక్కేలా చేశారు. ఉదార భావనలు అనుగుణంగా నిర్మితమయ్యే పాలనా వ్యవస్థలను ఆ దేశాలు సమర్థవంతంగా నిర్వహించుకునే స్థాయి వచ్చే వరకు పాశ్చాత్య దేశాల పెత్తనం కింద ఉండాలని వారు చెప్పేవారు. అన్ని జాతుల కంటే తెల్ల జాతే గొప్పదనే అహంకారం, అన్ని సంస్కృతుల కంటే పాశ్చాత్యుల సంస్కృతే తిరుగులేనిదనే అహంకారం వలస పాలన కొనసాగింపుకు అవసరం అయ్యింది. ఆ భావజాల వ్యాప్తి వలన తమకు తాము పాలించడానికి మాత్రమే పుట్టాం అనే భ్రమ వలన వలస పాలకులు క్రమంగా మరింత అనాగరికులుగా మారారు. అంతులేని హింసకు పాల్పడ్డారు. వలస పాలన కొనసాగాలంటే పాలితుల గతం చెరిపివేయాలి. ఘనమైన గతమేది వారికి ఉండకూడదు. అంటే మనకి ఘనమైన చరిత్ర ఉండకూడదు అనేది బ్రిటిష్ వారి ఆలోచన. పాలకుల దృష్టిలో బానిసలకు చరిత్ర, సంస్కృతి, కళలు, సాహిత్యం, సాహసాలు, ఆవిష్కరణలు ఉండవు. అవన్నీ ఉంటే బానిసత్వంలో వారు మ్రగ్గడానికి ఇష్టపడరు. పరాజితులకు చరిత్ర ఉండకూడదని తీర్మానించి భారతదేశ చరిత్రను వక్రీకరించి
దాని ఘనమైన గతాన్ని కప్పిపుచ్చారు. జేమ్స్ మిల్ నుండి నేటి వరకు వక్రీకరణలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయ మతాలు, సంస్కృతి, కళలు ఎందుకు కొరవగానివని ప్రచారం చేస్తూనే ఉన్నారు. తమకు మాత్రమే ఘనమైన గతం ఉందని, తమ సంస్కృతి అజేయమైందని ఆంగ్లేయుల ప్రగాఢ విశ్వాసం. వారి జాతి ప్రత్యేకమైందని, విజయం సాధించేందుకే దేవుని చేత ప్రత్యేకంగా సృష్టించబడ్డామని వారు విర్రవీగేవారు. సువిశాల వైవిధ్యభరితమైన భారతదేశాన్ని దీర్ఘకాలం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని పాలించడానికి దేశ భాషల పరిజ్ఞానం అవసరమని ఆంగ్ల పాలకులు గ్రహించారు. వాళ్ళ బుట్టలో మనం పడిపోయాం. భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యంతో, అనేక భాషలతో, సాంప్రదాయాలతో, మత రాజకీయ సామాజికమైన వ్యవస్థలతో ఆంగ్లేయులను ఓ రకమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతటి భిన్నత్వాన్ని ప్రపంచంలో ఏ దేశంలో కూడా వారు చూడలేదు. వైవిధ్యాన్ని కుదించి, విభజించి పాలించడానికి అనువుగా చేయాలనుకున్నారు. అందుకోసం ఆ వైవిధ్యాన్ని అంతటినీ ఒక చట్రంలో బిగించాలనుకున్నారు. కొన్ని లక్షణాలు ఆధారంగా వ్యక్తులను కొన్ని తరగతులుగా వర్గీకరించి లెక్కించారు. దానినే కొందరు సామాజిక కలనగణితం అనేవారు. లెక్కించడానికి ఉన్న ఏకైక లక్ష్యం ఒక్కటే: ప్రజల మీద తిరుగులేని అధికారాన్ని చెలాయించడం. వైవిధ్యాన్ని కుదించి, వారి ఆలోచనలను ప్రభావితం చేసి, వారి కదలికలను కట్టడి చేసి, వలస ప్రభుత్వానికి ప్రజలలో విధేయతను, లొంగిపోయే మనస్తత్వాన్ని పెంపు చేయడమే. విభజించు పాలించు అనేది రోమన్ల మోటో. మన లక్ష్యం కూడా అదే కావాలి అని 1859 మే 14న బొంబాయి గవర్నర్ ఎల్ఫిన్స్టన్ అన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు మనలో వాళ్ళు ఎంత చీలికలు తెచ్చారో. సుదీర్ఘకాలం కొనసాగిన ఆంగ్ల సామ్రాజ్యవాదుల దోపిడీలో 3 దశలను గుర్తించవచ్చు. 1612లో ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో అడుగుపెట్టినప్పటికీ 1757 ప్లాసీ యుద్ధం తర్వాతే భారత భూభాగాలను కబలించడం మొదలుపెట్టింది. 1757 నుండి 1858 వరకు కొనసాగిన వారి పరిపాలనా కాలాన్ని దోపిడీని, వ్యాపార పెట్టుబడి దశగా పేర్కొనవచ్చు. 1858 నుండి 19వ శతాబ్ది ముగింపు వరకు పారిశ్రామిక పెట్టుబడి దిశగా, అంటే ఇండస్ట్రియల్ క్యాపిటల్ దశగా, అలాగే 20వ శతాబ్ది ప్రారంభం నుండి మనకు స్వాతంత్రం వచ్చే వరకు, అంటే 1947 వరకు ఫైనాన్స్ పెట్టుబడి, అంటే ఫైనాన్స్ క్యాపిటల్ దశగాను పేర్కొనవచ్చు. ఈ 3 దశలలోనూ ఆర్థిక దోపిడీ కొనసాగింది. దోపిడీకి అనుసరించిన పద్ధతులలో తేడాలు తప్ప దోపిడీ లేని కాలమే లేదు. ఆంగ్లేయుల వలస పాలన భారతదేశానికి సానుకూలమైన ఆశీర్వాద పాలనగా చిత్రీకరించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. చాలామంది చేస్తూనే ఉన్నారు. మరోవైపు భారతదేశ జాతీయవాద చరిత్రకారులు ఆంగ్ల వలస పాలన వలన భారతదేశం ఏ విధంగా నష్టపోయిందో, ఎంత పేదరికంలోకి నెట్టివేయబడిందో వివరించే ప్రయత్నము చేశారు. వారిలో రమేష్ చంద్ర దత్ గారు ముఖ్యులు. ఆంగ్ల పాలన భారతదేశంలో నిరపాయకారమైన ఉనికిగా భావించడాన్ని ఆయన సవాలు చేశారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం నుండి దేశ విభజన వరకు ఆంగ్లేయులు సృష్టించిన రక్తపాతాన్ని మించిన దారుణ నేరం మానవ చరిత్రలో మరొకటి లేదని అమెరికన్ చరిత్రకారుడు విల్ డ్యూరాంట్ వ్యాఖ్యానించాడంటే పరిస్థితి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. సుమారు 5 కోట్ల మంది ఆ దారుణ మారణకాండలో ప్రాణాలు కోల్పోయారని అంచనా. 2 ప్రపంచ యుద్ధాలలో మొత్తం మన వాళ్ళు 1,50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంగ్లేయులు $45 ట్రిలియన్ పైగా సొమ్మును కొల్లగొట్టి ఉంటారని అంచనా. అంటే వారు కొల్లగొట్టిన మన భారతదేశపు సొమ్ము ప్రస్తుత విలువతో పోల్చితే 3,300 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. మీరు ఒక్కసారి దీన్ని అంకెల రూపంలో రాయండి, ఎన్ని సున్నాలు వస్తాయో. అంత సంపదను కొల్లగొట్టారు గనకే వాళ్ళందరూ మనకంటే అభివృద్ధి చెందారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.